ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఏం వినాలి సార్? మీరు కూడా వర్కర్స్ ని ఆఫ్టర్ ఆల్ జీతగాళ్ళు మీకింత పొగరని అంటారా సార్? మీ దృష్టిలో వర్కర్స్ కి వాల్యూ లేదు సార్. ఏం మాట్లాడుతున్నారు? ఇన్ని సంవత్సరాలుగా వర్ధన్ ఇండస్ట్రీస్తో కలిసి పనిచేస్తున్నారు. ఏ రోజైనా మేనేజ్మెంట్ మిమ్మల్ని చులకనగా చూడడం గాని, మీరు కోరినవి కోరినట్టుగా చేయకపోవడం గాని జరిగిందా? మిమ్మల్ని మేము కుటుంబ సభ్యులుగా చూసుకున్నాం. మా పట్ల మీరు చూపించే కృతజ్ఞత ఇదేనా? ఆ కృతజ్ఞత ఉంది కాబట్టే మీకింకా సమాధానం చెప్తున్నాం సార్. మీరిచ్చే బోనసులు జీతాలు కంటే మాకు మా ఆత్మగౌరవం చాలా ముఖ్యం. ఒక వర్కర్ మీద చేయి చేసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో కొత్త ఎండీకి తెలియాలి. అందుకే ఈ స్ట్రైక్. మేనేజ్మెంట్ డౌన్ డౌన్, మేనేజ్మెంట్ డౌన్ డౌన్. ఐ నో జరిగింది తప్పే. రవి అలా చేయి చేసుకోకుండా ఉండాల్సింది. అతను ఎండీగా ఛార్జ్ తీసుకుంది ఈ రోజే. ఇవన్నీ అతనికి కొత్త. సో అతని తరపున నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. దయచేసి స్ట్రైక్ విరమించండి. బాగుంది సార్. మీ బావగారొచ్చి నోటికొచ్చింది మాట్లాడి చేయి చేసుకుంటారు. బామ్మర్దొచ్చి సారీ చెప్పి బ్రతిమలాడతారు. క్షమాపణలు చెప్పాల్సింది ఎండి సార్, మీరు కాదు. మేనేజ్మెంట్ డౌన్ డౌన్, మేనేజ్మెంట్ డౌన్ డౌన్, అభయ్ మేనేజ్మెంట్ డౌన్ డౌన్. రవితో వీళ్ళకి సారీ చెప్పించడమే మంచిది. మేనేజ్మెంట్ డౌన్ డౌన్, వీళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఆ తర్వాత మాట్లాడి కూల్ చేయొచ్చు. అలాగే మాయా. మేనేజ్మెంట్ డౌన్ డౌన్, మేనేజ్మెంట్ డౌన్ డౌన్. మీరందరూ నాకు 5 minutes టైం ఇవ్వండి. అతనితోనే మీకు సారీ చెప్పిస్తాను. అభయ్, నాకు కావాల్సిందే ఇదే అభయ్. ఇప్పుడు బావ బామర్దులిద్దరూ బద్ద శత్రువుల్లా గొడవ పడతారు. చిలికి చిలికి గాలి వానలా మారి వర్ధన్ ఫ్యామిలీ పరువు రోడ్డున పడుతుంది. అభయ్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. లిమిట్స్ క్రాస్ చేసింది నువ్వు రవి. మర్యాదగా వచ్చి వర్కర్స్ అందరికీ సారీ చెప్పు. నీ వల్ల ఫ్యాక్టరీ పరువు పోకూడదు. వాట్? నేను సారీ చెప్పాలా? నెవర్. తప్పు చేసింది వాళ్ళు, నేను కాదు. ఎండితో మాట్లాడాల్సిన పద్ధతి అది కాదు. అలాగా? మరి నా ముందు నిలబడి నా కళ్ళల్లోకి చూసే అర్హత కూడా లేని నువ్వు ఇప్పుడు నేను సారీ చెప్పమంటే నాకే నో చెప్తావా? మరి నాతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అభయ్, గొడవ పడకు. తనతో నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతారు ఫ్రెండ్? ఇతను నేను చెప్తేనే వినట్లేదు. అవతల వర్కర్స్కి నేను సారీ చెప్పినా కూడా వాళ్ళు వినడం లేదు. రవినే సారీ చెప్పాలి అంటున్నారు. ఇతనేమో పెద్ద సీఈఓ లాగా నేను వాళ్ళకి సారీ చెప్పను అంటున్నాడు. ఒక నార్మల్ వర్కర్ కొడుక్కి ఇతనికే ఇంత యాటిట్యూడ్ ఉంటే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆర్యవర్ధన్ గారి కొడుకుని నాకెంత ఉండాలి? అయితే నార్మల్ వర్కర్ కొడుక్కి నీ చెల్లినిచ్చేందుకు పెళ్లి చేశావు? అది నీ అదృష్టం. నీకు అర్హత లేకపోయినా అందింది. ఏమన్నావు? నువ్వేమన్నావు? స్టార్ట్ చేసింది నువ్వా నేనా? స్టాప్ ఇట్. అభయ్, నా మాటకైనా కాస్త విలువిచ్చి సైలెంట్గా ఉంటావా? రవి, ఫైనల్గా అడుగుతున్నా, సారీ చెప్తావా చెప్పవా? నేను చెప్పను. శంకర్ గారు, మీరు తొందరపడి నిర్ణయం తీసుకున్నారు. ఫ్యాక్టరీ క్లోజ్ చేయడం అంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుందండి. ఏమవుతుందక్కి? మహా అయితే లాస్ వస్తుంది, అంతే కదా? లాభాల గురించి మాట్లాడడం లేదు శంకర్ గారు. ఆ ఫ్యాక్టరీ వర్ధన్ ఫ్యామిలీ గౌరవానికి సంబంధించింది. వర్ధన్ ఫ్యామిలీ గౌరవం గురించి ఆలోచించే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఫ్యాక్టరీ క్లోజ్ చేయించడం వల్ల వర్ధన్ కుటుంబ గౌరవం నిలబడుతుందా? మీరు ఏం మాట్లాడుతున్నారు శంకర్ గారు? చూడండి గౌరీ గారు, ఫ్యాక్టరీలో మొదలైన గొడవ డిస్కషన్స్తోనూ డిమాండ్స్ తీర్చడంతోనూ సెటిల్ అయ్యేది కాదు. దాని వెనక చాలా పెద్ద కుట్రే ఉంది. కానీ ఫ్యాక్టరీని నమ్ముకున్న వర్కర్స్ పరిస్థితి ఏంటి శంకర్ గారు? వాళ్ళేం పోగొట్టుకున్నారో వాళ్ళకి తెలియాలనే నేను ఇలా చేశానకి. అది కాదండి. ప్లీజ్ గౌరీ గారు, నేను ఏది చేసినా అందరి మంచి కోసమే చేస్తాను. ఇప్పుడు నేను తీసుకున్న ఈ నిర్ణయం
మీ అందరికీ తప్పుగా అనిపించవచ్చు, కానీ చివరికి అందరికీ మంచి జరుగుతుంది. నన్ను నమ్మండి. వాట్? ఫ్యాక్టరీ క్లోజ్ చేయమన్నారా? శంకర్ గారితో నేను ఇప్పుడే మాట్లాడతాను. ఇక మాట్లాడడానికి ఏం లేదండి. అఫీషియల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాయి. మీరంతా ఇక్కడ నుండి వెళ్ళిపోతే నేనే దగ్గరుండి ఫ్యాక్టరీని క్లోజ్ చేయించి వెళ్తాను. నాన్న ఇలా చేశారండి ఫ్రెండ్. శంకర్ ఏదో స్ట్రాటజికల్గా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకుని ఉంటాడు. ఈ ఆటకు చెక్ పెడతానని చెప్పాడు, బట్ ఊహించని చెక్ పెట్టాడు. ఓకే లాయర్ గారు, మీరు చేయాల్సింది మీరు చేసుకోండి. ఓకే సార్. అది కాదు ఫ్రెండ్. అభయ్, చైర్మన్ గారి నిర్ణయం ప్రకారమే జరగని. మీరంతా విన్నారుగా, యాజ్ పర్ రూల్స్ ఫ్యాక్టరీ క్లోజ్ కాబట్టి మీరు పనిచేసిన రోజుల వరకు మీ డబ్బులు మీకు అందుతాయి. ఇక మీరంతా వెళ్ళొచ్చు. ఫ్యాక్టరీ క్లోజ్ చేయడం ఏంటి? డామెట్, ఆ శంకర్ ఏదో ప్లాన్ చేశాడు. ఏం చేయబోతున్నాడు?